అంటే చాలామంది బ్రెయిన్ సర్జరీ అనగానే డెత్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. అంటే రిస్క్ ఎక్కువ ఉంటుందా? నేను చెప్పినట్టండి, ఎలెక్టివ్లో దెర్ ఇస్ నో రిస్క్, ఓకే. అంత మాత్రం చెప్పేయగలుగుతాను. బ్రెయిన్ చనిపోతారు అన్నప్పుడు ఎందుకని సర్జరీస్ చేస్తాం? వీఆర్ ఆల్ డూయింగ్ సర్జరీస్ ఫర్ అ బెటర్ లైఫ్. సో మార్టాలిటీ డెఫినెట్లీ చాలా తగ్గిపోయిందండి. చనిపోయే అవకాశం బ్రెయిన్ సర్జరీ తోటి చాలా తగ్గిపోయింది, ఎస్పెషల్లీ ఎలెక్టివ్ సర్జరీస్ తోటి. ఎలెక్టివ్ సర్జరీలో అంతా మనం ప్రీ రిహర్సల్ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ వీ నో, వీఆర్ గోయింగ్ దిస్ వే, ఈ బ్లడ్ వెజల్ వస్తుంది, ఈ నర్వ్ వస్తుంది, అంతా మనకు తెలుసు వాట్ ఆర్ వీ గోయింగ్ టు ఫేస్ అని చెప్పి. ఒక వార్లోకి వెళ్ళేటప్పుడు మన ఎనిమీ గురించి పూర్తిగా తెలిస్తే మనం ప్రిపేర్డ్ వెళ్తాం. అలాగే కానీ ఇప్పటికీ కూడా వెన్ ఇట్ ఇస్ ట్రామా, యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి, లేదా మ్యాసివ్ స్ట్రోక్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఆ ప్రాబ్లం మన కంట్రోల్లో ఉండదు. ఆ ప్రాబ్లం మన కంట్రోల్లో ఉండదు కాబట్టి మనకి చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, సర్జరీ చేయకపోయినా అక్కడే చనిపోతారు. సర్జరీ చేస్తే అట్లీస్ట్ బతికించుకునే అవకాశం ఉంటుంది, ఈవెన్ దాంట్లో కూడా. రైట్, ఎలెక్టివ్లో మాత్రం ఐ కెన్ సే దట్ 100% ఇట్ ఈస్ డెఫినెట్లీ చనిపోతారు అని భయం అయితే లేదు ఇప్పుడు. ఓకే.